వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. తాతమ్మ కళ ఎప్పుడో 1974లో వచ్చినటువంటి ఆ సినిమా గురించి 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ సినిమాలో యాక్ట్ చేసినటువంటి నందమూరి బాలకృష్ణ ఆయన నట జీవితానికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయితే ఆయనతో పాటు అదే సినిమాలో ఆయన సోదరిగా నటించినటువంటి ఒక నటి, ఆ తర్వాత హీరోయిను, ఆ తర్వాత ఒక డబ్బింగ్ ఆర్టిస్టు, ఇలా అనేక కోణాలు ఉన్నటువంటి ఆమె ఆ ప్రతిభావంతురాలు ఇప్పుడు మన ముందున్నారు, నటి రోజారమణి. సో ఓ సీత కథ అనే సినిమాతో కె విశ్వనాథ్ గారి సినిమాది. అందులో ఆమె చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో తెలుగు ప్రేక్షకులందరూ కూడా అందులో ఆమె పాత్ర, ఆ సినిమా చూసి ఆమె మీద సానుభూతి చెందిన వాళ్ళు, అందులో ఆమె ప్రదర్శించినటువంటి నటనకు అచ్చెరువు చెందిన వాళ్ళు ఎవరూ లేరు. భక్త ప్రహ్లాద్ గురించి మనకు తెలుసు కదా. ఎస్వి రంగారావు గారు అంతటి ఒక మహానటుడితోటి అందులో ఆమె యాక్ట్ చేసినటువంటి విధానం ప్రహ్లాదునిగా ఇప్పటికీ దాని గురించి మనం చెప్పుకుంటూనే ఉంటాం. సో ఇలా ఎన్నెన్ని చెప్పుకోవాలి ఆమె గురించి, ఆమె ప్రతిభ గురించి. అలాంటి రోజారమణి గారు ఈరోజు మనకి తాతమ్మ కళ గురించి, అలాగే నందమూరి బాలకృష్ణ గురించి, అలాగే తనని ఆ సినిమాలో డైరెక్ట్ చేసినటువంటి ఎన్టీ రామారావు గురించి మనకు కొన్ని జ్ఞాపకాలు పంచుకోబోతున్నారు. నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. నేను అడగాల్సిన ప్రస్తుతం మీరు అడిగారు. ఏం పర్వాలేదు, చెప్పండి. అదే రోజారమణి గారు అంటే అదే. సో చాలా సంతోషం మళ్ళీ మరోసారి మనం ఇలా కలుసుకున్నందుకు. సో తాతమ్మ కళ, భానుమతి గారు తాతమ్మగా, సో ఆమెకి మనవడిగా ఎన్టీ రామారావు గారు అందులో నటించారు. భర్తగా ప్లస్ మనవడిగా. సో ఆయన డ్యూయల్ రోల్ చేశారు. అట్లాగే అందులో రామారావు గారి కొడుకులుగా నందమూరి హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు యాక్ట్ చేస్తే మీరు కుమార్తెగా యాక్ట్ చేశారు. పెద్ద కొడుకుగా యాక్ట్ చేసిన ఆయన పేరు నాకు గుర్తుకు తెలియదు, మరి ఆయన పేరు అందులో రామారావు గారు పెద్ద కొడుకుగా చేసినాడు. మొత్తం 4 పిల్లలు. ఆయనకి పేరు ఉంటారు, పెళ్ళవుతుంది. ప్రసాద్ అనుకుంటా. ప్రసాదరావు అనుకుంటా. కరెక్ట్. సో 2వ కొడుకు హరికృష్ణ, 3వ కొడుకు బాలకృష్ణ. మీరు ఏకైక కూతురు ఆ సినిమాలో. సో మీకు ఒక్కసారి తాతమ్మ కళ అనేది దాని గురించి తలుచుకుంటే ఏమనిపిస్తుంటే, ఇది రీసెంట్గా బాలకృష్ణ గారికి 50 సంవత్సరాలకు సంబంధించినటువంటి స్వర్ణోత్సవం జరిపారు. సో అప్పుడు జ్ఞాపకాలు ఒకసారి వెళ్తే. తాతమ్మ కళ 50 సంవత్సరాలు అంటే అది ఒక కళగా ఉంది నిజంగా. ఫస్ట్ అది తలుచుకుంటేనే 50 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది. రామారావు గారు ఎన్టీఆర్ బ్యానర్ మీద రామారావు గారి డైరెక్షన్లో ఆయన యాక్ట్ చేసి, వారిద్దరు హరికృష్ణ బాలకృష్ణ ఫస్ట్ టైం ఇద్దరికి మొదటి సినిమా అనుకుంటా. బాలకృష్ణ గారు కూడా ఎందుకు టైటిల్స్ వేశారు, పరిచయం నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ. చాలా చిన్నవాళ్ళం అందరం, చాలా టీనేజ్ అందరం, ముగ్గురం కూడా. కొంచెం హరికృష్ణ గారు పెద్దవారు, బాలకృష్ణ నేను ఆల్మోస్ట్ 14 ఏళ్ల వయసు అంతే, 14-15 అలా ఉంటాయి. సో ఫస్ట్ టైము వాళ్ళిద్దరూ ఫస్ట్ సీను ఇంకా గుర్తుంది. తాతమ్మ భానుమతి గారు మన ఇక్కడి నుంచి వస్తారు, ఊరు నుంచి వస్తారు. ఆవిడ విలేజ్ నుండి వచ్చి జున్ను ఇంకా ఏవేవో పట్టుకొస్తారు, మన విలేజ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకుని వస్తే. హరికృష్ణ మెకానిక్, అందులో కార్ మెకానిక్. అది వచ్చి నానమ్మ జున్ను తీసుకొచ్చావా అని ఆ మెకానిక్ ఆయిల్ చేతులతో ఆ జున్ను తీసి తింటాడనమాట. తాతమ్మ ఆ జున్ను తీసుకుని ఆ ఆయిల్ చేతులతో తినేస్తాడు. అప్పుడు తిడతారు, ఆ చేతులతో పుట్టుకుంటావు, ఆ చేతికంతా నూనె ఉంది, అది ఉంది, ఇది ఉందని. అది నిజంగానే హరికృష్ణ గారికి జున్ను ఇష్టం అనుకుంటా, ఆయన తినేశారు షార్ట్లో. చాలా సరదాగా ఉండేవారు. క్యారెక్టర్ కూడా అందరిలోకి తిండిపోతే ఇతనే అని చెప్తాడు కూడా ఎన్టీ రామారావు గారు. అవునవును, మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం అది. ఒక ఫాదర్, మదరు, 2 సన్స్, డాటరు. అంటే ఈయన వ్యవసాయం చేయలేక నష్టాలు వచ్చినాయి అని చెప్పి, అప్పులు పాలైపోయాయని చెప్పి పట్టణానికి వెళ్ళిపోతాడు. ఆ మాత్రం తాత మాత్రం అక్కడే ఉండిపోతాడు. అమ్మాయిని చదివిస్తారనమాట కాలేజ్లో. అప్పుడు ఏమవుతుందంటే, ఈ అమ్మాయికి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే, ఆ రోజుల్లో
చూడండి వాళ్ళ స్క్రిప్ట్, వాళ్ళ స్టోరీ అలాగా. ఆ అమ్మాయికి కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపేసి, కొంచెం అమ్మాయి చాలా పద్ధతిగా ఉంటుంది, అది ఇది జెలస్ ఫీలింగ్లతో ఒక విలన్ ఎవరో ఉంటారు, అతను పేరు మర్చిపోయాను, అతను అమ్మాయిని ఎలాగన్నా ట్రాప్ చేయాలని చూస్తూ ఈ కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపేసి ఆ అమ్మాయిని పాడు చేయడానికి చూస్తారన్నమాట. అప్పుడు హరికృష్ణ గారు వచ్చి కాపాడుతారు. కాపాడినప్పుడు చాలా మంచి సీన్స్ అందులో. ఇలాగే ఈ సీన్స్ ఉన్నప్పుడు రామారావు గారు ఒకసారి ఆఫీస్ నుంచి పిక్చర్ సైన్ చేసే ముందర ఫోన్ చేసి ఇంటికి ఫోన్ చేయించి మా నాన్నగారితో మాట్లాడించి మేనేజర్తో అమ్మాయిని తీసుకుని ఒకసారి రండి ఆఫీస్కి అన్నారు. వెళ్ళాము. వెళ్తే ఆయన అప్పుడే మేకప్ వేసుకుని వేరే షూటింగ్. అంతకుముందే పరిచయం ఉంది కదా అలాగే పరిచయం ఉంది, కానీ యాక్చువల్ అదే ఫస్ట్ పిక్చర్. ఓకే, ఆయనతో కలిసి పని చేయడం అనేది అదే ఫస్ట్ మూవీ. ఆయన పిలిచి అప్పటికే స్టార్ కిడ్, చాలా పిక్చర్లు యాక్ట్ నమస్కారం అండి అనగానే, అమ్మాయి మంచి క్యారెక్టర్, ఇందులో నా కూతురుగా చేస్తున్నావు, మన పిల్లలిద్దరు హరికృష్ణ బాలకృష్ణ నీకు అన్నదమ్ములు, చాలా సింపతి క్యారెక్టరు, నాకు నీ పేరే గుర్తొచ్చింది, సో నువ్వు చేస్తున్నావు, ఇవాళ మంచి రోజు అందుకే పిలిపించానని లోపల నుంచి అంత పద్ధతి ఆయన అన్ని ఒక పళ్ళెంలో ఒక కవరు పెట్టి అడ్వాన్స్ లాగా, ఓకే రెమ్యునరేషన్ సంబంధించి అది ఏమి మాట్లాడలేదు, ఒక కవర్లో అది చెక్కు అనుకుంటా పెట్టేసి తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. ఆయనే ఇచ్చారు. ఓకే, ఆయన వస్తే కాళ్ళకి దండం పెట్టాను. ఇక్కడైనా జరిగింది? లేదు, చెన్నై. అప్పుడు అందరం చెన్నైయే కదా. ఇచ్చారు. షూటింగ్ ఎప్పుడో ఆయన్ని నాన్నగారికి చెప్పారు. ఫస్ట్ డేనే ఈ సీను తాతమ్మ వచ్చే సీన్ జరిగింది. ఆ తర్వాత చాలా మంచి సీన్స్, చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి ఆ సినిమాలో. కాంచన గారు మదర్, అవును, ఆవిడ చాలా, భానుమతమ్మ గారు మాకు బాగా క్లోజ్గా ఉండేవారు. ఆవిడ ఎంత చాలా ఇదిగా లేదు అప్పటి నుంచి. చక్రపాణి గారు కూడా ఆవిడ సినిమాలో అది యాక్ట్ చేశారు, పిక్చర్ పేరు మర్చిపోయాను, యాక్ట్ చేశారు. ఆ తర్వాత కోవలు భానుమతి గారు బాగా క్లోజు, ఏ అమ్మాయి అని పిలిచేది నన్ను ఆవిడ. తర్వాత మా పెళ్లి తర్వాత కూడా చాలాసార్లు ఆవిడని కలవడం. మా పెళ్ళికి వచ్చారు ఆవిడ, మా పెళ్ళికి వచ్చి ఆవిడే సాధారణంగా ఎక్కడ చేయరు. ఆవిడ పెళ్ళికి వచ్చి చాలాసేపు ఉండి చేసి కూడా వెళ్ళారు. ఆ తర్వాత 4-5 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, కలవడం. బాబు పుట్టాక తీసుకెళ్ళి చూపించాను. అన్నీ చాలా ఇదిగా ఉండేవారు, చాలా మామూలుగా కాదు. మా వారు చక్రపాణి గారు అంటే కూడా చాలా ఇష్టం ఆవిడకి. అంటే ఇప్పుడు యాక్టర్లో ఎన్టీ రామారావు గారికి ఎలాంటి ఇమేజ్ ఉందో, తారల్లోకి వచ్చేటప్పటికి, నటీమణిలోకి వచ్చేటప్పటికి భానుమతి గారిది అంత స్టేచర్ కదా ఆమెది ఆ రోజుల్లో, ఈక్వల్ గా ఉండేది. రామారావు, నాగేశ్వరరావు, భానుమతి గారు అలా ఉండేదన్నమాట. సావిత్రి గారు అలాగా. అంటే ఆమెతోటి డీల్ చేయడం అనేది కూడా అమ్మో భానుమతి గారా అనేవాళ్ళు అలా ఉండేది. కానీ మాకు అలా ఉండేది కాదు, మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. తర్వాత ఆవిడ ఒక టెలిఫిలిం తీశారు ఆ రోజుల్లో, కామాక్షి కథ అని ఒక టెలిఫిలిం తీశారు. తనే కథ రాశారు, తన కథ ఆవిడేగా ఎప్పుడు రైటర్. ఆవిడ ఒక రోజు ఫోన్ చేసి, ఏ అమ్మాయి, ఈ కామాక్షి కథ అని ఒక చిన్న టెలిఫిలిం తీస్తున్నాను, ఆ కామాక్షి ఎవరో కాదు నువ్వు చేస్తున్నావు అన్నారు. అలాగే అమ్మ తప్పకుండా చేస్తానన్నాను. అదొక టెలిఫిలిం, అది ఒక వర్క్ చేసే అమ్మాయి, సర్వెంట్. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక బ్యాచులర్స్ ఇంట్లో పనిచేస్తుంది. చేసి తెలివిగా వాళ్ళతో చక్కగా మాట్లాడి నవ్వుతూ పనంతా వాళ్ళ చేత చేయించేస్తుంటుంది. తను కూర్చుని చక్కగా కబుర్లు చెప్తుంటుంది అన్నమాట. అదొక టిపికల్ క్యారెక్టర్. ఆవిడింట్లోనే షూటింగ్ చేసాం. ఆవిడింట్లోనే ఆవిడే భోజనం మాకు అన్నీ వడ్డించి అన్నీ చేసి చాలా ఇదిగా ఉండేది ఆవిడ. సో ఆవిడతో అలా అనుబంధం. అది భరణి కింద చేశారు, అది కూడా. అవును, భరణి పిక్చర్స్, అవును, టెలిఫిలిం ఆ రోజుల్లో. అదే అది దూరదర్శన్లో వచ్చింది 1980s లో. ఏమో సరిగ్గా ఎయ్యరు గుర్తులేదు, కానీ దూరదర్శన్లో వచ్చింది. మంచి పేరు వచ్చింది బాగా. చాలా మంది చూసి నాకు అప్పుడు కంగ్రాట్స్ చెప్పారు. అబ్బా, టెలిఫిలిమ్స్ చాలా రేర్ కదా అప్పుడు, తక్కువ ఉండేవి. సో అలాగా. తర్వాత దూరదర్శన్ ఉన్నప్పుడు మాత్రమే అంతే, చాలా రేర్గా ఉండేవి. తర్వాత ఆవిడ ఒక ఓన్ పిక్చర్ ఒకటి తీశారు, మనవడి కోసం అని. అవును, అందులో కూడా నేను హీరోయిన్గా చేశాను. ఓకే. ఒకరోజు తమాషా ఏంటంటే, పెళ్లి సీను. ఎవరు మనవడు? ఎవరు? మనవడి కోసం, మనవడి పుట్టాలి అని కొడుక్కి ఫస్ట్ మ్యారేజ్ చేస్తే పిల్లలు పుట్టరని ఆ అమ్మాయి చెల్లెల్నిచ్చే పెళ్లి చేస్తుంది అన్నమాట ఈవిడ. ఓకే.
ఈ అమ్మాయి ఇష్టంగా చేసుకుంటుంది. ఆ మనవడి కోసం ఆవిడ తాపత్రయం, ఇంటికి ఒక వారసుడు ఉండాలి. అది కదా ఆవిడే యాక్ట్ చేశారు. ఆవిడే, నేను శ్రీధర్ అబ్బాయి హీరో శ్రీధరు, విధుబాల అని ఒక ముత్యాలముగ్గు శ్రీధరా? అవును. ఓకే. మనవడి కోసం అని ఒక పిక్చర్ అది. ఆ పిక్చర్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక రోజు ఏమైందంటే పెళ్లి సీను. ఈ పెళ్లి సీన్లో మామూలుగా నగలు తెస్తారు కదా మనకి, ఆర్టిఫిషియల్ నగలన్నీ, పాపిడి వీళ్ళ ఇవి వడ్డాణం అన్నీ తెచ్చేస్తారంటే ఆవిడ వచ్చేసి కబురు పెట్టింది రూమ్కి. కబురు పెట్టి రోజారమణికి చెప్పు ఆ పిచ్చి నగలేమి వేసుకోవద్దని చెప్పు అన్న. మరి పెళ్లి కూతురు అంటే ఫుల్ నగలు వేసుకోవద్దు అంటారేంటి? ఇక్కడి నుంచి ఇక్కడ గాజులు గీజులు అన్నీ తెచ్చారు. వాళ్ళు ఇన్ని నగలు పట్టుకొచ్చేసారు కాస్ట్యూమర్లు. వేసుకోవద్దంటే ఎందుకు వేసుకోవద్దంటుంది ఇదేంటి పెళ్లి సీన్ కదా అని నేను అలా మేకప్ వేసి కూర్చున్నా. పట్టు చీర అయి కట్టి కూర్చోబెట్టారు. ఆవిడ ఒక పట్టు శాలువాలో ఇంత మూట తీసుకొచ్చింది ఆవిడే స్వయంగా తీసుకొచ్చి ముందర పెట్టింది. రియల్ బంగారం నగలు అదే ఆవిడివి, వేసుకో అందే. అదేంటమ్మా ఇవన్నీ బంగారం కదా, ఇవన్నీ వేసుకునే, ఇప్పుడు వేసుకోవడంలో ఏమీ ప్రాబ్లం లేదు, అవి వేసుకుని కాపలా కాసుకోవాలి నేను, ఏమైనా మిస్ అయిపోతే అంటే అది ఈ రోజు అయితే అసలు అది నోవే, ఎవరు కూడా అట్లా చెప్పరు. ఆవిడ వేసుకోరట ఆర్టిఫిషియల్ నగలు. సరే ఆవిడ వేసుకోకపోతే పోనీ, మరి నేను కూడా వేసుకోకూడదంటే ఎలాగా? అవి ఒకటి కాదు ఇన్ని తెచ్చేసింది ఆవిడ. అవి ఎన్ని ఉన్నాయో కూడా తెలియట్లేదు నాకు. ఆ గాజులు ఒకటి ఏదో సైజ్ సరిపోలేదు, మిగతావన్నీ వడ్డానం పెట్టేస్తుంది. పెట్టరా వడ్డానం ఉంటుంది, వడ్డానం పెట్టేస్తున్నారు, మళ్ళీ వేసేస్తున్నారు. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు అవన్నీ కెంపులు అవి అన్నీ ఇవన్నీ పెట్టుకుని రోజంతా షూటింగ్ చేస్తూ నేను కాపలా కాసుకుంటూ ఉండాలా? మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, తీసేస్తాం కదా, ఎక్కడో పెట్టేస్తాం అలా టేబుల్ మీద. అమ్మా ఎందుకమ్మా ఈ వెండి బంగారం నగలు ఎందుకమ్మా, అవన్నీ తెచ్చారు కదా. వద్దు ఇలా బాగు వేసుకో, నేను చెప్తున్నాను కదా అంటే, అమ్మాయి ఏమైనా ఎక్కడైనా ఏమైనా మిస్ అవుతాయా, నేనుండగా వేసుకో నువ్వు అంది. ఆ వేసుకుని తెల్లవారంటే సాయంత్రం వరకు దేవుళ్ళకి దండాలు పెట్టుకుంటూ టెన్షన్ అన్నమాట. సో కాకపోతే అప్పుడు బంగారం ధర కొంచెం తక్కువ, ఇప్పుడు అంత వాల్యూ ఆ రోజుకి అది ఎక్కువేనండి. ఆ రోజుని మనం ఇప్పుడు కంపేర్ చేసుకుంటే కాదు, ఆ రోజు బంగారం మీద అప్పుడు కూడా అంత పిచ్చి వ్యామోహం ఉండేదా జనాల్లో కూడా? ఉంది. బంగారమే కదండి. ఓకే. అలాగే షూటింగ్ చేశాను. మీరు ఆ పిక్చర్లో మీకు ఆ సీన్ చూస్తే తెలిసిపోతుంది, అన్ని ఒరిజినల్ బంగారం. ఓకే. ఏదో ఆ పెళ్లి కూతురు డ్రెస్ అంటే ఆ మిగతావన్నీ చిన్న చిన్న. అదే. సో ఆవిడతో అలా అనుబంధం ఉండేది. రామారావు గారుతో అంటే ఆయన పొద్దున్న లేచి మేకప్ వేసేసుకుని ఆయనే డైరెక్షన్ చేస్తూ, ఆయనే యాక్ట్ చేస్తూ, మా అందరికి అన్నీ చెప్పుకుంటూ, మళ్ళీ లైటింగు అవి ఇవి స్క్రిప్టు డైలాగ్స్ ఇన్ని అంటే ఎన్ని ఇవ్వండి ఆయన సెట్లో. ఎన్ని పాత్రలు ఒకడే పోషిస్తారు ఆయన. కెమెరా పక్క నుంచి మళ్ళీ షార్ట్ కట్ చేసాక మళ్ళీ షార్ట్లోకి వస్తారు ఆయన. మళ్ళీ ఆయన క్యారెక్టర్ చూసుకోవాలి, ఆయన డైలాగ్ చూసుకోవాలి, మావందరివి చూడాలి, పొజిషన్స్ చూడాలి, డైలాగ్ అసలు నిజంగా మీరు మహానుభావుడు ఆయనలాగా. సో మీ సంగతి మళ్ళీ వస్తాను. ఇప్పుడు ఆయన డైరెక్షన్లో ఫస్ట్ టైము ఆయన కొడుకులు యాక్ట్ చేసేటప్పుడు మీరు గమనించుంటారుగా, ఎందుకంటే సీన్లు మీ కామన్ సీన్లు ఉన్నాయి కదా, కంబైన్డ్ సీన్స్ ఉన్నాయి కదా. సో వీళ్ళిద్దరు కొడుకులు ఆయనతో మామూలుగా మాట్లాడటానికి భయపడతారంటారు కదా, మరి ఆయన చెప్తూ ఉంటే ఎలా చేశారు అసలు వాళ్ళు? ఫస్ట్ ఇలాగే నించుంటాం అందరం వాళ్ళు. మేము కూడా కొంచెం భయం అంటే అది భయం కాదండి, గౌరవం. అదంటే అదొక భక్తి గౌరవం ఉండేది అందరికి. సో మేమన్నా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేవాళ్ళం. చాలా డిసిప్లైన్గా ఉంటాడు కదా ఆయన. ఓకే, వెరీ డిసిప్లైన్. మీరు టేక్ యువర్ ఓన్ టైం అంటారు, మనం టచ్అప్ చేసుకున్నప్పుడు. అంటే టేక్ యువర్ ఓన్ టైం అన్నారు కదా అని మెల్లగా చేసుకున్నాం అనుకోండి, రెడీయా అంటారు. మీరు ఇంకా మొదలు కూడా పెట్టుకుంటారు ఆ టైం. అంటే టైం వేస్ట్ చేయకూడదని. ఆయన పిక్చరే కాదు, ఆయన టైమింగే కాదు, ఎవరికన్నా ప్రొడ్యూసర్స్కి మనం ఒక్కొక్క మినిట్ కౌంట్ చేసుకోవాలి. మనం వేస్టే కదా టైమింగ్, ఎంత ఖర్చు ఒక రోజుకి. అవును. సో అది ఆయన మాకే కాదు, ఆయన కూడా అలాగే చేశారు. ఆయనతో చెప్పాలంటే మా ఇద్దరి కథ అని ఒక పిక్చర్ చేశాను. అందులో నేను ఆయనకి సిస్టర్, ముస్లిం గర్ల్, నేను సిస్టర్ అవుతాను. ఒక రోజున సాంగ్ తీస్తున్నారు, ఒక 50-60 మంది డాన్సర్స్. అప్పుడు డాన్సర్స్ అందరూ చెన్నై నుంచి వచ్చేవారు, హైదరాబాద్లో షూటింగ్. ఓకే. ఈ ముస్లిం ఇది అంతా యూనియన్ అంతా అక్కడే ఉండేది కాబట్టి అక్కడి నుంచి వచ్చారు. ముస్లిం సెటప్ మొత్తం. ఆయన పాట పాడతారు, నా మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది, ఆయన పాట పాడతారు. ఓకే, ఒక చెల్లెల్లాగా.
మధ్యాహ్నం వరకు బాగా జరిగింది. ఎండ ఫుల్ చెమ్కీలు గిమ్కీలు కట్టి బాగా డెకరేషన్ చేశారు. ఒక 50-60 మంది డాన్సర్స్ డాన్స్ చేస్తున్నారు, ఆయన పాట పాడుతుంటారు, నన్ను పట్టుకుని పాడుతుంటారు. సడన్గా కుంభ వర్షం కురిచేసింది. అసలు మామూలు వర్షం కాదన్నమాట. మొత్తం డెకరేషన్ అంతా ఊడిపోయింది, మొత్తం అన్నీ ఇదైపోయినాయి. పరుగు అందరం వెళ్ళి అక్కడేవో ఉంటే అలా కింద కొన్ని ఒక చిన్న మండపం లాగా ఉంటే తడవకూడదు అంతే, మనం అప్పుడు తడిస్తే మొత్తం డ్రెస్ మేకప్లు హెయిర్ డ్రెస్సులు అన్నీ పోతాయి కదా. వాళ్ళు కూడా ఫుల్ ముస్లిం డ్రెస్సులు అందరూ ఈ కూంగట్లు లాగా అన్నీ వేసుకుని చాలా. ఈయన ఒక చిన్న మండపం ఉంటే కుర్చీ వేసుకుని ఈయన కూర్చున్నారు రామారావు గారు. కుంభ వర్షం, ప్యాకప్ చెప్పట్లా, ఇంకా పనికిరాదు, డెకరేషన్ అంతా పోయింది, ఇంకా వేస్ట్. అంటే యాక్చువల్గా పాట అయిపోవాలి 5 గంటలకి, 6 గంటల లోపల అయిపోతుంది. వాళ్ళందరూ నైట్ ట్రైన్కి బయలుదేరిపోతారు డాన్సర్స్ అందరూ. మేము ఇంకా వర్క్ ఉంది. సరే అని చూస్తాను, ఏంటి ప్యాకప్ చెప్పరేంటి, ఎందుకు ఇంత వర్షంలో ఏం చేస్తాం, ఎంతసేపు అని ఇలా కూర్చుంటాం, చెప్పేస్తే బాగున్నాం. ఈయన కదలటం లేదు పెద్ద ఆయన ఏమో కుర్చీలో కూర్చొని నిద్రపోతుంది ఇలా కళ్ళు మూసుకుని, ఈ మెడిటేషన్ లాగా. ఈయన ఎందుకు కదలటం లేదు, ఈయన కదిలితే ప్యాకప్ చెప్తారు, మరి ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడు చెప్పరు కదా. అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి భయంగా ఇలా వచ్చాడు, అన్నయ్య గారు ఇంకా వర్షం పడిపోతుంది, ప్యాకప్ చెప్పచ్చా. ఓ మొత్తం ఇవాళంతా వర్షం కురుస్తానది నీతో చెప్పిందా అని అడిగారు ఆయన. పక్కనే ఉన్నాం మేము. అలా కాదండి, మీరు పాపం అలా కూర్చో, ఏం పర్వాలేదు చూద్దాం, చూడండి ఆయన అంటే. ఆయన చెప్పిన 20 నిమిషాలకు వర్షం ఆగిపోయింది. ఆగిపోయి ఎండ వచ్చేసింది, ఇంకా వర్షం ఆగిపోయింది కదా. మళ్ళీ మొత్తం సెట్లో అందరూ కలిసి ఇవి కట్టేశారు, డెకరేషన్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మేము కూడా కట్టాము, అందరం డాన్సర్స్ మేము. మరి ఒక్కళ్ళు చేస్తే 10 మంది చేస్తే జరగదు అది. అందరూ కలిసి అందరం కట్టేసి అందరం చేస్తే మీరు నమ్మరండి, కరెక్ట్గా 5:30కి పాట ఫినిష్ అయిపోయింది. లేకపోతే ఆ నైట్ అంతా డాన్సర్స్ ఉండాలి, మరి ఎక్స్ట్రా ఖర్చులు ఉంటుంది. మళ్ళీ ఇంకో రోజు షూట్ చేయాలి, మళ్ళీ మర్నాడు రావాలి అందరూ. అయిపోయింది, అందరూ నైట్ వెళ్ళిపోయారు, పాట ఫినిష్ అయిపోయింది, హ్యాపీగా అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అనుకున్నాం ఇవన్నీ మనం నేర్చుకోవాలి. అంటే కంగారు పడిపోయి ఇంకా వర్షం పడిపోయింది కదా, ఇంకా అవ్వదు కదా అని వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ అందరు ఎక్కడి నుంచి వస్తాం, వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది. సో ప్రొడ్యూసర్కి ఇబ్బంది పడకూడదు, అది వాళ్ళ ఎక్స్ట్రా కాకూడదు, వాళ్ళ గ్రేట్నెస్. అందు గురించి వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు అనుకోవాలి. అందుకే ఇంకా అవన్నీ మనం అంత నేర్చుకోకపోయినా కొంతన్నా మనకి చూడండి ఈ రోజుకి ఆ బ్రెయిన్లో అవన్నీ ఉండిపోయినాయి మనకి. సో అలాగే తాతమ్మకల షూటింగ్ విజయవాడ కృష్ణా బ్యారేజ్ మీద తీస్తున్నారు. నేను సూసైడ్ చేసుకోవాలి ఆ సీన్లో. సూసైడ్ చేసుకోవాలంటే కెమెరా ఎక్కడుంది, బ్రిడ్జి కింద వాళ్ళు అక్కడ పెట్టుకుని స్పీకర్స్లో చెప్తున్నారు యాక్షన్. క్లైమాక్స్ కాదు, క్లైమాక్స్కి ముందర వస్తుంది, ఆఫ్టర్ ఇంటర్వెల్ అనుకుంటా వస్తుంది. అదే ఆ టైంలో కదా మత్తు మంది ఇచ్చి అదే అమ్మాయిని పాడు చేసిన తర్వాత అమ్మాయి ఇంకా లోపల ఇదైపోయి ఇంకా సూసైడ్ అటెంప్ట్ చేయడానికి వెళ్తుంది అన్నమాట. వెళితే ఎవరు చూస్తారు, హరికృష్ణ చూస్తారు. చూసి చెల్లెమ్మ అనుకుంటూ ఆ కృష్ణా బ్యారేజ్ మీద ఏప్రిల్ నెలలో షూటింగ్. చెప్పులు లేవు, చెప్పులు వేసుకుని సూసైడ్కి ఎవరైనా పరిగెడతారా, అందుకని చెప్పులు లేవు, కాళ్ళు బొబ్బలు వచ్చేస్తున్నాయి ఆ పైన. హరికృష్ణ ఏమో ఆగు చెల్లెమ్మ అంటూ వస్తుంటాడు. ఈ అమ్మాయి వినదు, పరిగెత్తేస్తుంటుంది. ఈ పరిగెత్తి బ్రిడ్జ్ ఇదేమో ఇక్కడ వరకు వస్తుంది, నాకు ఇక్కడ కవర్ అవుతుంది కొంచెం ఫేస్. వాళ్ళ కెమెరా పట్టుకుని కింద ఉన్నారు అందరూ, స్టాఫ్ అంతా. రామారావు గారు పైనే ఉన్నారు, నా దగ్గరే ఉన్నారు. ఆయన డైరెక్షన్ కదా, మరి మాకు చెప్తుండాలని ఆయన ఇక్కడే ఉన్నారు. ఈయన ఉన్నారని చెప్పి ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది, ఎక్కడదక్కడ ఆగిపోతే ఈయన మరి రామారావు గారు నడి రోడ్డు మీద నుంచి డైరెక్షన్ చేస్తున్నారంటే ఎలా ఉంటుంది జనానికి. కమాన్ యాక్షన్ అంటున్నారు, నేను పరిగెడుతున్నాను, హరికృష్ణ పరిగెడుతున్నారు. ఆఖరికి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి నేను దూకినట్టే యాక్ట్ చేయాలి, తర్వాత వాళ్ళు ఇలాగా అంటే కరెక్ట్గా అది ఏమవుతుందంటే నా ఫేస్ కట్ అయిపోతుంది. ఆ బ్రిడ్జ్ ఇది రైలింగ్ కట్ అయిపోతుంటే కొంచెం హైట్ కావాలి. ఆ హైట్ కావాలంటే అక్కడ స్టూల్స్ లేవు,
నడి రోడ్డు మీద పైన ఏముంటాయి స్టూల్స్, ఆ కింద ఉన్నాయి కెమెరా వాళ్ళు. అక్కడి నుంచి తేవాలంటే అరగంట గంట పడుతుంది. ఆ కింద నుంచి వాళ్ళు వచ్చి పైకి వచ్చి ఇచ్చి వెళ్ళాలి. టైం లేదు. మరి ట్రాఫిక్ ఆఫ్ చేసేసారు. ఎంతసేపు ఆఫ్ చేస్తారు? అక్కడ ఎవరో ఒక ఎంటీ టిన్స్, ఈ ఆయిల్ టిన్స్ ఉంటాయి కదా, ఒక అతను ముసలైన బండి మీద కట్టుకుని అక్కడ ఆయన కూడా షూటింగ్ చూస్తున్నాడు. ఈయన రామారావు గారు చూశారు. చూసి ఆ పెద్ద ఆయన అడిగి టిన్ బట్టరా అన్నారు. వెళ్ళి రామారావు గారు అడిగారంటే ఆడు మొత్తం టిన్నులు ఇచ్చేస్తున్నాడు. పొద్దు ఒకటే కావాలని ఆ టిన్ తీసుకొచ్చి, ఆ టిన్ ఏంటంటే ఎంటీ టిన్ను, అందులో ఆయిల్ అవి లేవు, ఎంటీ టిన్స్ తీసుకెళ్తున్నాడు. దాని మీద నుంచి ఉంటుంది రేకు టిన్ కదా, ఇలా ఇలా ఊగిపోతుంది. నేనేమో దాని మీద నుంచి ఇలా అంటే నిజంగానే పడిపోతాం, నిజంగా సూసైడ్ అయిపోతుంది ఇది. ఏమవుతో తెలియదు. నేనే టెన్షన్ అవ్వట్లే, రామారావు గారు టెన్షన్ అయిపోయారు. ఎందుకంటే అది ఇలా ఆడుతుంది, ఊగుతుంది, బ్యాలెన్స్ ఉండట్లేదు. చేతులు పట్టుకుని కాదు కదా సూసైడ్ అంటే, ఇలా అనాలి కదా. అవును, మరి పట్టు దొరకకపోతే పై నుంచి పడిపోతాం. ఆయన చూడండి నిజంగా నా కళ్ళల్లో ఇప్పటికీ నీళ్ళు వస్తున్నాయి. ఆయన వచ్చి మేకప్ అబ్బాయి ఉంటాడు కదా అసిస్టెంట్, ఆ అబ్బాయి పట్టుకున్నాడు టిన్ను. వాడు చిన్న కుర్రోడు, వాడు పట్టుకోలేకపోతున్నాడు, అది ఊగిపోతుంది. బరువని కాదు, అది ఎంటీ టిన్ను, అది వాడేమో ఇలా ఇలా వాడు ఊగిపోతున్నాడు కింద కూర్చుని. నాకు టెన్షన్గా ఉంది. వాడు కానీ కొంచెం స్లిప్ అయిందంటే నేను స్లిప్ అయిపోతాను. తప్పుకో అన్నారు ఆయన వచ్చి. తప్పుకోమని ఆయన కూర్చుని ఆయన టిన్ పట్టుకున్నారట. అసలు అది నాకైతే ఎక్స్ప్రెషన్ మనం యాక్ట్ చేయలేదు, నిజంగానే వచ్చేసింది. నిజంగానే ఏడుపు వచ్చి ఒక భయం, ఒక టెన్షన్ లాగా. ఏంటి ఆయన పట్టుకున్నారా టిన్? ఎక్కడ కింద కూర్చొని పట్టుకోవాలి టిన్, ఆయన కనపడకూడదు కదా. అవును, ఫ్రేమ్లోకి రాకూడదు. నేనేమో ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు. మాయ్ నువ్వు యాక్ట్ చేయి, ట్రాఫిక్ అంతా ఇదైపోయింది, నువ్వు కమాన్, నువ్వు ఎక్స్ప్రెషన్ ఇచ్చి నువ్వు దూకుతున్నట్టు చేయి, నీకేం భయం లేదు, నేనున్నాను కింద, నేనున్నానని చెప్పి ఆ షార్ట్కి ఆయన పట్టుకుని చేయించి అప్పుడు ఆ టిన్ తీసి మళ్ళీ అతనికి ఇచ్చి అదేవో డబ్బులు ఇచ్చారు, పంపించేసి షూటింగ్ చేసి. అంటే మరి ఆయన అది పట్టుకుంటే ఆ షాట్ని ఎవరు డైరెక్ట్ చేశారు? మరి ఆయనేగా డైరెక్టర్, ఇక్కడే కదా ఉన్నారు. ఆయన చెప్తే స్పీకర్లో చెప్తున్నారుగా, కమాన్ స్టార్ట్ కెమెరా అంటే కింద స్టార్ట్ అవుతుంది కదా. యాక్ట్ చేసేవాళ్ళం మేము పైనే ఉన్నాగా, అక్కడ ఓన్లీ కెమెరా కదా ఉంది కింద. అవును, కట్ చెప్పాలి కదా. ఆయనే స్పీకర్ ఉందిగా, స్పీకర్ ఉంది కదా, వాళ్ళు స్పీకర్లోనే ఈయన స్పీకర్లోనే. అప్పుడు ఈ స్పీకర్స్ పక్కది పట్టుకొని అది టిన్ పట్టుకొని ఆయన పట్టుకుని ఆ స్పీకర్ అక్కడ పెట్టి స్టార్ట్ అంటున్నారు, యాక్షన్ అరుస్తా. ఆయన వాయిస్ ఎలాంటి వాయిస్, మొత్తం ఎంత వినిపించాల్సిందే. అందరూ అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉన్నారు ఆయన్ని. అంత మండు టెండలో అంటే ఆ డెడికేషను, ఇది మహానుభావుడు. సో మీరు బాలయ్య ఫస్ట్ ఫిల్మ్లో చేశారు. సో బాలయ్య గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అప్పుడు మీరు కనిపించినటువంటి చాలా సరదా మనిషి అండి. ఇప్పుడే కాదు, అందరూ నిక్కర్లు వేసుకుని చిన్న అబ్బాయి 14-15 ఏళ్ళు ఉంటాయి. అప్పుడే ఆ స్పీడ్ మాట కానీ, ఆ ఇది కానీ, ఆ చలాకీతనం అవి ఇప్పుడు వచ్చినవి కాదు. ఆ బాబు చిన్నప్పటి నుంచి బాలయ్య బాబుకి అలవాటు. ఆ మాట సరదాగా జోక్లేయడం, అది కొంచెం స్పీడ్గా మాట్లాడడం, అవన్నీ అప్పటి నుంచే ఉన్నాయి. తర్వాత రామ్ రహీమ్ అని ఒక పిక్చర్ చేసాం. అవును, వెంటనే చేసాం. మళ్ళీ ఇద్దరు బ్రదర్స్. అవును, నాకు ఆ పాట యాక్చువల్గా బాలకృష్ణ సిస్టర్, ఆయనేమో ముస్లిం హరికృష్ణ గారు. అవును, ఒక పాట ఉంటుంది, నేను కత్తుల రత్తయ్యనులే అని ఇద్దరు డాన్స్ చేస్తారు. అప్పుడే బాలకృష్ణ బాగా డాన్స్ మంచి, ఇద్దరు నన్ను పట్టుకుని ఇద్దరు ఆ పెళ్ళికి ఎన్టీఆర్ గారి వ్యంకులు. మళ్ళీ ఒకసారి సినిమా చూడాలి మనం అందరు క్యారెక్టర్లో. రమణారెడ్డి గారు దీంట్లో మెయిన్ క్యారెక్టర్సే గుర్తున్నాయి. సో అది కూడా మంచి పిక్చరు, మంచి భలే సాంగ్, అది హిట్ సాంగ్. అది ఇద్దరు పట్టుకుని నన్ను పాడతారన్నమాట. చేసాము. ఆ తర్వాత బాబు కూడా ఆదిత్య 369 తరుణ్ చేశారు. చాలా పెద్ద హిట్, అది పెద్ద సూపర్ సినిమా, అది డిఫరెంట్ సినిమా, అది సంగీతం శ్రీనివాసరావు తెలుగులో మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా. అవును, కల్ట్, అది ఒక కల్ట్ క్లాసిక్. అది తర్వాత వాహిని విజయవార్ది పిక్చర్లో చక్రపాణి గారు కూడా అదే మైథాలజీ సినిమా చేశారు బాలకృష్ణ గారితో. ఈయన ధర్మరాజు ఏదో శ్రీకృష్ణార్జున అనుకుంటా.
సో ఆయనతో చాలా అనుబంధం ఉంది. రామారావు గారితో చాలా సినిమాలు చేశాను. అవును. తాతమ్మ కథ చేశాను, మా ఇద్దరి కథ చేశాను, సంసారం, తర్వాత డ్రైవర్ రాముడు చేశారు. ఏమని వర్ణించను సాంగ్ మీదే. అవును. నిమ్మకూరులో షూటింగ్ వాళ్ళ ఇంట్లో జరిగింది. అప్పుడు సొంత ఇంట్లో. అవునండి. ఆ పాట అదే ఆ పాట పర్టికులర్గా ఆ సాంగ్ వాళ్ళ ఇంట్లోనే నిమ్మకూరులో తీశారు. అప్పుడు భోజనాలన్నీ హరికృష్ణ అందులో కూడా చెల్లెలి ఎన్టీఆర్ గారు చెల్లెలి క్యారెక్టర్. అప్పుడు మన హరికృష్ణ గారే ప్రొడక్షన్ అంతా చూసుకుని భోజనాలన్నీ అసలు పెళ్లి భోజనాలలాగా అన్నమాట. ఏంటి జున్నులు, ఈ మేగడలు, ఉలవచారులు, బొబ్బట్లు, బూర్లు, అసలు ఏంటా భోజనం తింటే ఎలా యాక్ట్ చేస్తాం అనుకునేవాళ్ళం. అంత ఇదిగా అంటే ఆ ట్రెడిషనల్ ఆ విలేజ్ అది కలగాలని వాళ్ళ ఊర్లో జరిగింది. చాలా చిన్నప్పటి నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ భువనేశ్వర్ గారు తను సెట్కి వచ్చేది అప్పుడప్పుడు చిన్నప్పుడు. అవునా? పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి, లోకేశ్వరి గారు అందరూ నాకు బాగా పరిచయం. అందరూ ఇప్పుడు కూడా ఎంతో ప్రేమగా అభిమానంగా మాట్లాడుకుంటాం ఎక్కడ కలిసినా కానీ. అంటే ఆ జర్నీ అలాగా చిన్నప్పటి నుంచి ఉండింది కదా. అవును. సో అట్లా వాళ్ళ ఫ్యామిలీ తోటి అప్పటి నుంచే మీకు ఆయనతోటి వాళ్ళ పిల్లలతోటి ఇంకా అన్ని సినిమాలు యాక్ట్ చేశాను కాబట్టి ఆయనతోటి. ఆ సాంగ్ ఇప్పటికే ఎవరు మర్చిపోరు కదా. అవును. ఏమని వర్ణించను అనేది అది మంచి క్లాసిక్ సాంగ్ అది. అవును. సో ఆయనతో యాక్ట్ చేయడం అన్నది ఒక అదృష్టం. చాలా మంది ఇప్పుడు వాళ్ళు అంటారు మీకు లక్కండి ఆయనతో అన్ని సినిమాలు చేశారు అది ఇది. పైగా ఇంకోటి ఏంటంటే ఆయన 100th year ఫంక్షన్స్ చేశారు కదా, చాలా ఇది చేశారు. ఆల్మోస్ట్ జరిగిన వాటిల్లో ఒక 4-5 ఫంక్షన్స్కి నేను అటెండ్ అయ్యి ఆయన పేరు మీద షీల్డ్లు తీసుకోవడం అప్పుడు చాలా అంటే అదొక గ్రేట్ ఇది కదా, మనకి గ్రేట్ ఫీలింగ్ ఉంటుంది కదా. ఫీలింగ్ 100th year అంటే చాలా మంది ఇప్పుడు ఎన్టీఆర్ గారిని మేము కలవలేకపోయాము అనే ఫీలింగ్ తోటి చేయలేకపోయాం అనే ఫీలింగ్ చాలా చూడలేకపోయాం అన్నది కూడా కొంతమందికి ఉంటుంది. సో ఆ అదృష్టం నాకు దక్కింది చిన్నప్పటి నుంచి. సో ఆయన పేరు మీద అలా 100 years ఫంక్షన్, అలాగే రంగారావు గారిది, ఈయనది, చాలా మంది ఆర్టిస్టులది, తమిళ్లో ఎంజి రామచంద్రన్ గారిది. ఇప్పుడు కొద్ది రోజుల్లో నాగేశ్వరరావు గారిది కూడా జరగబోతుందిగా. సెప్టెంబర్ 20తో ఆయనకు కూడా 100 ఏళ్ళు పూర్తయిపోతుంది. మన సూర్యకాంతం గారిది అయింది. అవును. ఇలా చాలా మంది వెళ్ళారు. చెన్నైకి వెళ్ళారా సూర్యకాంత్? లేదు, వెళ్ళలేకపోయాను. మిగతా వాళ్ళందరూ వీళ్ళందరూ తెలుగు సినిమాకి ఒక రకంగా చెప్పాలంటే వెలిగించిన వాళ్ళు కదా. మరి వాళ్ళల్లో మీరు కూడా భాగస్వామ్యం, పాలు పంచుకోవటం అంటే అదొక పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు తాతమ్మ కళ సినిమా మనకి టీవీలో వచ్చినప్పుడు చూస్తేనే భానుమతి గారు, రామారావు గారు వీళ్ళందరితో మనం చేసాము. వీళ్ళందరితో మనం యాక్సెస్ స్క్రీన్ ముందర ఎంత ఇదిగా ఉంటుంది, ఎంత ఇదిగా ఉంటుంది. సావిత్రి గారు కానీ, జమున గారు కానీ వీళ్ళందరితో చేశాను కదా. ఇప్పుడు ఎవరు 100th year ఫినిష్ అయిన ఆర్టిస్టులు ఎవరున్నా కూడా వాళ్ళతో నేను యాక్ట్ చేశాను. అంటే నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను కాబట్టి నాకు అదృష్టం వచ్చింది. అదే. సో బాలకృష్ణ గారు ఇప్పుడు 50 సంవత్సరాలు. మీరు అంతకంటే అది ఫస్ట్ పిక్చర్. నాది ప్రహ్లాద్ రిలీజ్ 57 సంవత్సరాలు, 67. అంటే బాలకృష్ణ గారి కంటే 7 ఏళ్ళు సీనియర్ అలాగే యాక్టర్గా. మనం చిన్నప్పటి నుంచి వచ్చాం కాబట్టి మనకు ఆ గ్రేట్ ఆపర్చునిటీ దక్కింది. అదే అండి. సో మీరు అంటే ఎన్టీఆర్ గారి లెగసీ ఏదైతే ఉందో దానిని ఆ తర్వాత తరం బాలకృష్ణ గారు కంటిన్యూ చేయటం అనేది ఎలా అనిపిస్తుంటుంది? గ్రేట్ కదండి. ఇప్పుడు ఒక యాక్టర్గా ఆయన 100 ఏళ్ళు, ఆయనకి 100 ఏళ్ళు పూర్తయిన ఇది, ఈయనకి 50 ఏళ్ళు. అంతా అది కొంచెం రేర్ ఇది ఉంటుంది ఆర్టిస్టులకి. సో ఆ గ్రేట్నెస్ బాలయ్య బాబుకి దక్కింది. దానికి మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను. ఇండస్ట్రీ అంతా ఆయనకు అట్లా ఒక వేడుకలాగా దాన్ని చేయటం అనేది చెయ్యాలి కదా, పెద్ద పండగే కదా. ఆర్టిస్టులుగా మా అందరికి కూడా అది ఒక సంతోషమైన విషయం. అంటే బాలకృష్ణ గారు ఇప్పటికీ ఆ స్టార్డమ్ నిలుపుకొని ఉండటం, ఒక స్టార్గా ఇప్పటికీ గ్రేటే కదా. మళ్ళీ మాస్ హీరో అయినా పైగా అది కంటిన్యూ అవుతుంది కదా. ఈ రోజుకి 2-3 సార్లు ఆయన పని అయిపోయింది అన్న ఇది వినిపించింది. ఆర్టిస్టులకి అది ఉండదండి. ఆర్టిస్టులకి అయిపోయింది అన్నదే ఉండదండి. హిట్స్ ఫ్లాప్స్ ఉండొచ్చేమో కానీ ఆర్టిస్టే.
అదే. ఒకసారి మనం వాళ్ళ హృదయాల్లో ఉన్నామంటే ఉమ్. మర్చిపోరండి. ఇప్పుడు ఈ రోజుకి చూడండి, మరి ఆయన సినిమా అంటే ఒక ఫ్యాన్స్ ఉంటారు. ఉమ్. అది ఎంత గ్రేట్ అండి. 50 సంవత్సరాలు, ఇప్పుడు 50 ఏళ్ల ముందు ఫ్యాన్స్ ఉన్నది ఓకే, మరి వాళ్ళందరూ కూడా ఏజ్డే కదండి. కాకుండా మరి యంగ్స్టర్స్ కూడా ఇప్పుడు ఫ్యాన్సే కదా. అవును, అక్కడ యాడ్ అవుతూ వెళ్తుంటేనే కదా మరి ఫ్యాన్ బేస్ అది పెరుగుతూ ఉండేది. ఎంత గ్రేట్ అండి అది. అవును. గ్రేట్. పైగా ఇప్పుడు మనం కరోనా తర్వాత మళ్ళీ జనం థియేటర్లకు వచ్చారంటే ఆయన అఖండ సినిమా నుంచే. అదే చెప్తున్నాను, ఇప్పుడు 50 ఏళ్ల ముందు ఫ్యాన్స్ ఉండడం గొప్ప కాదు. ఓకే, రామారావు గారు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. 50 ఏళ్ల తర్వాత ఈ రోజున సినిమా రిలీజ్ అవుతుందంటే కూడా మరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారే. అవును. అది ఎంత గ్రేట్ అండి. సో అట్లా ఇద్దరితోటి కలిసి నాకు చాలా ఒకే సినిమా హ్యాపీ. మనం ఆ రోజున బ్రదర్ లాగా, చిన్న అబ్బాయి లాగా, నేను చిన్నదాన్నే, బట్ ఆ గుర్తు ఇంకా మనసులో మైండ్లో ఉంది. కానీ ఈ రోజున ఇంత పెద్ద హీరో అయ్యి ఒక 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న హీరోగా అంటే మరి నిజంగా హ్యాపీగా నా ఓన్ బ్రదర్ అయినట్టే మనకి ఎంత ఆనందం. మిమ్మల్ని ఏమని పలకరిస్తారు ఆయన? ఏమని పలకరించేవాళ్ళు? ఎక్కువ నన్న అమ్మాయి వాళ్ళకి అదే అలవాటు అండి. బాలయ్య కూడా అమ్మాయి ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు, మా జకర్పండి ఎలా ఉన్నాడు, మనోడు బుడ్డోడు ఎలా ఉన్నాడు, అలా అడుగుతాడు ఆయన. ఎంత ఒక టైప్ కదా. అవును. చాలా సరదాగా అక్కడికి వచ్చినావు. వాళ్ళ పిక్చర్స్ కూడా చాలా డబ్బింగ్ కూడా చెప్పాను నేను తర్వాత, యాక్ట్ చేసిన తర్వాత. హీరోయిన్కి చెప్పినట్టున్నారుగా. ఆయన హీరోయిన్ ఆల్మోస్ట్ అందరికి చెప్పారు. చాలా చెప్పారు. రాధా, మీనా, రోజా, శోభన. రోజా కూడా మీరు చెప్పారా? చాలా పిక్చర్, రోజాకి ఎన్నో పిక్చర్లు చెప్పారు. శోభన ఒకళ్ళు కాదు, చాలా పిక్చర్లు చెప్పారు. అదే. కాకపోతే మీకు కేవలం మీరు వాళ్ళకి డబ్బింగ్ చెప్పింది ఏదో ఒక వ్యాపకం ఉండాలని అనుకుంటా కదా. అంటే వ్యాపకం ఉండాలని కాదు, యాక్చువల్గా నాకు వాయిస్ ప్రొడ్యూస్ చేయడం చాలా ఇష్టం. నేను యాక్ట్ చేస్తున్నప్పుడు విజయవాడ అవి వెళ్ళినప్పుడు ఈ రేడియో ప్రోగ్రామ్స్ అడిగేవారు. అప్పుడు సినిమా ఆర్టిస్టుల్ని పిలిచి మీకు ఇష్టమైన పాటలు, జనరంజన్ ఇలాంటివి ఉండేవి కదా. రేడియో అంటే చాలా దానికి క్రేజ్ బాగుండేది. అవును, ఆ రేడియో స్టేషన్కి పిలిచి మా చేత పాటలు, మాకు ఇష్టమైన పాటలు ఇవన్నీ వేసేవారు అనమాట. ఆ పాట గురించి ఏమైనా 2 మాటలు చెప్పి, తర్వాత మన ఈటీవీ వాళ్ళు కూడా కొన్ని స్కిట్లు ప్రియా పచ్చళ్ళ కోసం వేయించేవారు రేడియోలో. అవి చంద్రమోహన్ ఇలా రోజారమణి, చంద్రమోహన్ వీళ్ళు ఈ స్కిట్లు యాక్ట్ చేస్తున్నారంటే చాలామంది వింటారు. అలా కొన్ని స్కిట్లు అలాగ రేడియో వాయిస్ అలా ఇచ్చేదాన్ని. పైగా నాకు చిన్నప్పటి నుంచి కూడా సాంగ్స్, ఆ రేడియోలో వచ్చే వాయిస్ అంటే చాలా ఇష్టం. నాకు అసలు సింగర్ అవ్వాలని ఉండేది చిన్నప్పటి నుంచి. సో ఆ ఇది మీద నాకు డబ్బింగ్ నేను యాక్ట్ చేసినప్పుడు కూడా ఆఫర్స్ వచ్చినాయి. ఓకే. అప్పుడు చెప్పేదాన్ని కాదు, మన వాయిస్ ఎందుకు ఇవ్వాలి, మన డైలాగ్స్ వేరే వాళ్ళు ఎందుకు ఇవ్వాలి, అదే ఏదో ఒక చిన్న ఇది ఎందుకంటే మీరు ఆర్టిస్ట్ హీరోయిన్గా చేసిన ఉండేది. అందుకని నేను అప్పుడే తక్కువ ఉండేవి, ఏదో ఒక సినిమా అడిగేవారు. ఆ తర్వాత నేను యాక్టింగ్ పెళ్ళి తర్వాత, బాబది పుట్టిన తర్వాత యాక్టింగ్ మానేసిన తర్వాత నాకు ఆఫర్ వచ్చింది. మన మురళీమోహన్ నిర్దోష్ అన్న సినిమాకు సుహాసిని కోసం అడిగారు ఫస్ట్. ఓకే. సరే ఏముంది, ఇప్పుడు యాక్ట్ చేయట్లేదు కదా, సరదాగా చెప్దాంలే అంటే వెళ్ళి చెప్పాను. చాలా ఎమోషనల్ క్యారెక్టర్ అది, చాలా బాగా వచ్చిందంటే అప్పుడు ఆ సుహాసిని చాలా టాప్ అయింది. ఆ అమ్మాయి తెలుగులో చాలా చేసింది. కొన్ని సినిమాలు వేరే వాళ్ళు చెప్పారు, బట్ ఆల్మోస్ట్ ఆ అమ్మాయికి ఒక 15-16 సినిమాలు కంటిన్యూగా చెప్పారు అప్పటి నుంచి. అలా చెప్పడం ఇంకా మిగతా హీరోయిన్లు అందరూ ఆ టైంలో అందరూ అదర్ లాంగ్వేజెస్ హీరోయిన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కదా. మలయాళం, ఇప్పుడు రాధా, శోభన వీళ్ళంతా మలయాళీస్. మీనా, శోభన, రాధ, రాధిక ఒకళ్ళు కాదు, హిందీ హీరోయిన్స్ ఎక్కువ. శిల్పా శెట్టి, దీప్తి భట్నాగర్, దివ్య భారతి. నగ్మాకి ఏదో ఒక సినిమా చెప్పాను, దివ్య భారతికి చెప్పాను 2-3 సినిమాలు. శిల్పా శెట్టి అమ్మాయి సాగర కన్య సినిమా, రాఘవేంద్ర అందులో చెప్తా. తర్వాత పెళ్లి సందడిలో ఈ అమ్మాయి దీప్తి భట్నాగర్ చెప్పారు. అలా చాలా మంది హీరోయిన్లు, ఇంకా వేరే హీరోయిన్ల పేర్లు కూడా గుర్తులేవు నాకు. దగ్గర ఒక 600 మూవీస్ పైన చెప్పాను కదా డబ్బింగ్. అందులో ఒక 400-500 మంది హీరోయిన్లు ఉంటారు రిపీట్. సో అదర్ లాంగ్వేజెస్ హీరోయిన్స్ వల్ల మాకు ఆపర్చునిటీ ఎక్కువ. తెరపై కనిపించేది వాళ్లే కానీ వాళ్ళ నోట్లోంచి వాళ్ళ గొంతులు మాత్రం మీవే. ఒక టైంలో అసలు మీరు
రాజ్యం వెళ్ళారు అనుకుంటా కదా అదేం లేదండి, మనం చెప్పాము, మీరు వేరే వాళ్ళు మీకు కూడా పోటీ అప్పుడు చెప్పారు. సరిత గారు కూడా ఉండేవాళ్ళు. చాలా మంది చెప్పారు, కానీ నేను కంటిన్యూగా ఒక 19 ఇయర్స్ కంటిన్యూగా డబ్బింగ్ చెప్పాను. 19 ఇయర్స్ చెప్పాను 19 years. అంటే నాన్ స్టాప్గా ఉండేది నాకు. ఆ ఏ పాయింట్లో ఒక వద్దనుకున్నారు, చాలా అనుకున్నారు? ఏంటి డబ్బింగ్? డబ్బింగ్ ఎందుకు వద్దనుకుంటాం? డబ్బింగ్ వద్దనుకోలేదు, అమ్మాయిలు చిన్న అమ్మాయిలు అయిపోయారు, మనం పెద్దోళ్ళం అయిపోయాము. అందు గురించి ఇప్పుడు వచ్చే హీరోయిన్లు అంతా ఎంత అండి పాపం, వాళ్ళకి 20-22 ఏళ్ళు చిన్నపిల్లలు వస్తున్నారు కదా. మన హీరోయిన్స్ అంతా కొంచెం మెచ్యూర్డ్ ఉండేవారు అప్పుడే. ఇప్పుడు ఎవరు అంత క్యారెక్టర్ ఆర్టిస్టులకి లేదా ఇప్పుడు? అంటే హీరోయిన్ కదా, హీరోయిన్ ఉంటుంది, అది ఏముంటాయి, పెద్దగా ఉండవు కదా వాటికి. హీరోయిన్ అంటే హీరోయిన్కి ఉండేవి. మనం చిన్నపిల్లలు అందరూ, ఇప్పుడు వచ్చే అమ్మాయిలంతా చిన్న చిన్న స్టైలిష్ క్యారెక్టర్లు, చిన్న పిల్లలు, వాళ్ళకేమన్నా వాయిస్ కొంచెం ఎక్కువ అవుతుంది కదా. లాస్ట్ ఫిల్మ్ ఏది మీది? చాలా చెప్పానండి, చాలా. లాస్ట్ ఫిలిం సీత ఒక పిక్చర్ చెప్పాను, తర్వాత అనుకోని అతిథి అని సాయి పల్లవికి అన్ని ఎఫెక్ట్స్, అందులో ఎఫెక్ట్స్ అని చెప్పాను. అమ్మాయి వాయిస్ ఉండదు. అనుకోని అతిథి అని ఒక డబ్బింగ్ సినిమా. ఓకే, అదే లాస్ట్ మొన్న. సీత అంటే కాజల్ అగర్వాల్ హీరో కాదండి, సీత అమ్మాయి మదర్ వేషాలు వేస్తుంది కదా. ఆమెకి చెప్పారా? ఆమెకి చెప్పారా? మంచి ఎమోషనల్ క్యారెక్టర్ పిక్చర్ చెప్పాను. అప్పుడప్పుడు రేర్గా పిలుస్తున్నారు, చెప్తుంటాను. ఇప్పటికీ యాక్చువల్గా ఇప్పుడు కూడా నడుస్తుంది. నాకు ఇష్టం అండి, అది ఏముందండి, వాయిసే కదా. చాలా ఇష్టం నాకు వాయిస్. నేను అది బాధపడేదాన్ని, పాటలు పాడలేకపోయానే, మనం ఆర్టిస్టులు అయిపోయి పాట పాడుంటే ఎంత బాగుండవు. నాకు రేడియోలో నా వాయిస్ వచ్చేయాలని ఇష్టం నాకు, అలా స్క్రీన్ మీద యాక్చువల్గా గాయనగా కావాలని కూడా అదే ఉండేది అంబిషన్ నాకు. తర్వాత ఒక పెద్ద ఆయన అన్నారు, ఏంటమ్మా నువ్వు ఇప్పుడు పాటలు పాడకపోతే అంటే మాటలు మాట్లాడతావు, 200 సినిమాలు మాటలు చెప్పావు, సరిపోదా నీకు? మాటలే పాటలు, పాటలే మాటలు. ఎప్పుడన్నా ఎక్కడన్నా పాడారా? ఎవరు? నేను ఎప్పుడు పాడలేదు, ఇంట్లో పాడుకుంటా. అంటే పాడాలని ఆ అంబిషన్ ఉంది, కానీ మనకు అంత సంగీత ఇది లేదు, ఏదో ఇంట్లో ఇంట్రెస్ట్ అయితే ఉంది. అలా పాడుకుంటూ ఉంటాను, నా ఇంట్రెస్ట్ నేను ఇంట్లో పాడుకుంటా. మా కోసం అయ్యో లేదు, అలా అయితే పాడతానండి, పాడినప్పుడు మిమ్మల్ని పిలిచి రికార్డ్ చేయించిస్తాను. అట్లా అవునా? సరే, హరికృష్ణ గారు, సో ఆయన ఈరోజు మన మధ్య లేరు. అంటే లేకపోవడం అన్నది ఒక బాధ అయిందే, అది ఒక అలాంటి ఒక డెత్ అన్నది చాలా బాధాకరం. ఆయన ఎప్పుడు కారు చాలా స్పీడ్ అండి, ఆయన మామూలుగానే స్పీడ్ మనిషి. మామూలుగా రామారావు గారు కూడా రథసారథి అనే పేరు ఉండేది, చైతన్య రథం ఆయన నడిపింది, చైతన్య రథసారథి. కానీ అప్పుడు బాగా నాన్నగారు ఉండేవారని కొంచెం ఆయన కొంచెం డ్రైవింగ్ బాగా స్పీడ్ అయినా, కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంతకుముందే వైజాగ్లో ఒక పెళ్ళిలో కలిసాం, ఆయన చనిపోక ముందు కొన్ని ఒక 2-3 months బ్యాక్ ఎప్పుడో ఒక వైజాగ్లో ఒక పెద్ద ఇంట్లో పెళ్ళి ఉంటే మేము వెళ్ళాం, వాళ్ళు మాకు ఫ్రెండ్సే. అక్కడ కనిపించి చాలా ఆప్యాయంగా మాట్లాడారు. నేను చక్రపాణి గారు కూడా వెళ్ళాం, ఫోటోలు కూడా తీసుకున్నాం వాళ్ళు సరదాగా నించుని. అది జరిగిన ఒక 2-3 నెలల తర్వాత ఈ విషయం. అసలు ఎంత ఘోరమైన, మనకే ఇలా ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎలా ఉంటుంది. అవును, వారికి ఎందుకు కొంత వెంటాడింది అలాంటివి యాక్సిడెంట్లు వాళ్ళని చెప్పలేమండి. అంటారు కొన్ని అలా కాదు, కానీ ఏదైనా అటువంటి మరణం అన్నది కొంచెం చాలా బాధాకరం విషయం. అందులో వాళ్ళ అబ్బాయి కూడా, అబ్బాయిది బాగా ఆయన కుంగిపోయాడు, ఆయన చాలా ఘోరం కదండి. అవును, చాలా వాళ్ళ అబ్బాయి తర్వాత ఆయన. ఎందుకంటే ఈయన మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా. ఇప్పుడు హరికృష్ణ గారు మాకు ఒక సొంత బ్రదర్ లాగా మాట్లాడతాడు ఆయన ఎక్కడికి వెళ్ళి. అంటే మీరు ఆ సినిమాలో, వాళ్ళ ఫస్ట్ సినిమాలో మనకి చాలా బాగా మాట్లాడుతుంటాడు ఆయన, చాలా ప్రేమగా. ఇంకోటి ఆయన అన్నీ పొలిటికల్గా ఉండేవాడు, ఆర్టిస్ట్గా ఉండేవాడు, ఆయన ప్రొడక్షన్గా ఉండేవాడు, ప్రొడ్యూసర్గా ఉండేవాడు. వాళ్ళ నాన్నగారికి ఎంతో ఒక కుడి చెయ్యి ఎడం చెయ్యి ఇలాగా ఉండేవాడు. మరి ఆయన ఆల్రౌండర్, ఆయన ఒక డ్రైవర్గా ఆ పని చేయడం అనేది చిన్న విషయం కాదు కదండి. అది తన ఇది కింద తీసుకున్నాడు, తను స్వయంగా తీసుకున్నారు ఆ పనిని.
తాను చేస్తున్న డ్రైవర్ పని కాదు. కానీ అదే కారులో ఆయన సంబంధించి ప్రాణం పోవడం అన్నది చాలా బాధాకరం. అదే ఇప్పుడు నేను మొన్న కూడా నేను తాతమ్మ కల్లా 50 సంవత్సరాలు అయిందని మీరు ఫోన్ చేశారు కదా వేళ, వెంటనే ఆ పాట వేశాను యూట్యూబ్లో, నేను కత్తుల రత్తయ్యను. ఓకే. ఎక్కువ చూడలేకపోయాను, కొంచెమే చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఇంకా నా వల్ల కాలేదు, ఎమోషనల్ అయిపోయారు. సో అట్లా ఆయన ఎక్కడున్నా ఆయన హార్ట్ మాత్రం ఇక్కడే ఉంటుంది, ఇండస్ట్రీ మీద ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మీద ఉంటుంది. సో వాళ్ళతోటి ఆ సోదరి బంధం అనేది చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు ఆయన. అంటే ఒక ఫ్యామిలీలో రామారావు గారి తర్వాత ఆయనే అంత హెడ్గా ఉండేవాడు. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఒక ఇది ఆయన జయకృష్ణ గారు ఉన్నారు కదా పెద్ద ఆయన, ఉన్నా కూడా కొంచెం వాళ్ళు కొంచెం సాఫ్ట్ వాళ్ళంతా, ఈయన మంచి ఇదిగా ఉండేవాడు, డైరింగ్ డాషింగ్ లాగా, ఒక ఏది జరిగినా ఒక అన్నిటికీ ఒక ఫ్యామిలీకి ఒక పిల్లర్ లాగా ఉండేవాడు ఆయన. అంటే ఆయన పెద్ద ఆయన ఉండేవారు, ఆయన తర్వాత ఈయనే మాకు తెలిసి ఒక పెద్ద, అంటే ఆ ఏదైతే ఆయనకి ప్యాషన్, ఆ కారు డ్రైవింగ్ ఏది ఉందో అందులోనే ఆయన ఇదైపోయారు. ఆయన బాగా ఇష్టమైన పనిలో ఉండే అదే బాధ. అదే అంటే ఎప్పుడు డెస్టినీ అనేది మనం అంతే కదా తప్పించలేము. సో రామారావు గారు లేరు, హరికృష్ణ గారు లేరు, ఆ సినిమాకి పనిచేసినటువంటి వాళ్ళు. అదే భానుమతి గారు లేరు, కాంచన గారు అక్కడ చెన్నైలో ఉన్నారు ఇప్పుడు. కాంచన గారు కూడా ఆమె ఆధ్యాత్మిక పడిపోయారు ఆమె. అవును, ఆవిడ అక్కడ మాట్లాడాను రీసెంట్గా కొంతకాలం ఒక క్యారెక్టర్ ఆవిడ చేసింది, వదిన క్యారెక్టర్, నాకు శుభ. అవును, ఆమె ఎక్కడుందో, ఎక్కడో అబ్రాడ్లో ఉన్నట్టుంది, కలవలేదు. ఓకే, ఈ మధ్యన ఎక్కడో తెలియట్లేదు అమ్మాయి. అదే అంటే రమణారెడ్డి కూతురుగా అనుకుంటా. అదే వదిన క్యారెక్టర్. నేను ఒక పాట ఉంటుంది నాకు, ఏమండి వదిన గారు, ఏదో పాట బాగుంటుంది. ఇప్పుడు ఆమె అక్కడ యుఎస్ లో ఉన్నారా? అదే యూకేనో యుఎస్ఓ తెలీదు, ఎక్కడ అబ్రాడ్ లో ఉన్నారు. ఓకే, కాంటాక్ట్ అయితే లేదు. ట్రై చేశాను, దొరకలేదు నాకు. మీరు ఏమైనా ట్రై చేయండి, దొరుకుతారు. అదే ప్రయత్నం చేద్దాం, మీడియా ట్రై చేస్తే దొరకచ్చు. అదే ఇంకా చాలా సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయిందంటే నమ్మ బుద్ధి కావట్లేదు. మీరు మళ్ళీ గుర్తు చేసి తాతమ్మ కళ నాటి రోజులు వీరందరినీ గుర్తు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. చంద్రమోహన్ గారు, రామ్ రహీంలో మీకు పేరు చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు ఆయన లేరు. ఆయనతో మీరు చాలా సినిమాలు చేశారు. ఆయన 10 సినిమాలు హీరోయిన్ గా 10 సినిమాలు చేశారు చంద్రమోహన్ గారితో. చంద్రమోహన్ గారు ఓకే, చిన్నప్పుడు మంచి జోడి, మీ హైట్ పరంగా చూసుకున్నాం, మంచి జోడి అనేవాళ్ళు. చిన్నప్పుడు 1, 2 చేశాను, హీరోయిన్కి ఒక 9, 10 చేశాను. నా హిట్ సినిమాలన్నీ ఆయనతోనే ఉంటాయి. ఓ సీత కథ, భారతంలో ఒక అమ్మాయి కానీ, రామ్ రహీం కానీ, చాలా సినిమాలు. ఆయన ఒక పెద్ద, ఆయనతో ఏమైనా జ్ఞాపకాలు ఉంటాయి చంద్రమోహన్? ఆయనది ఒక సపరేట్గా తీసుకోవాలి మీరు, ఇప్పుడు అవ్వదు. ఆయనవన్నీ ఒక సపరేట్ అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. 10 సినిమాలు చేస్తాం, చిన్నప్పటి నుంచి చేస్తాం, ఉండవా? అవును, కె విశ్వనాథ్ గారి గురించి కూడా అవన్నీ ఇంకా వేరే. అదే మీకు ఈ టైం సరిపోదు. ఏదైనా బాలయ్య బాబు ఇంకొక 50 సంవత్సరాలు, ఆయన కూడా 100 సంవత్సరాలు తొందరగా చేస్తే అది కూడా చూసి, అది ఇప్పుడు 50 సంవత్సరాలు అనేది కేవలం నటుడిగా 50 సంవత్సరాలు. నటుడిగా, అవును, నటుడిగా అంటే అప్పుడు ఎంత ఆయనకి 14 అదే 64-65 ఇద్దరం ఇంచుమించు అదే ఒకటే. కొంచెం హరికృష్ణ గారు పెద్ద ఆయన. అవును, చాలా యంగ్, సరదాగా ఉండేవారు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు మాత్రం కొంచెం అందరం, ఆయనే కాదు మేమందరం కూడా కొంచెం సైలెంట్గా, భయభక్తులతో ఉండేవాళ్ళు. గౌరవం పెద్ద అయినా గౌరవం. ఇంకోటి ఆయన ఉన్నారంటే ఎవరు కూడా అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది అంటారు. పిన్ డ్రాప్ సైలెంట్ అంటే అంత డిసిప్లిన్ అయినా, అంటే టైం వేస్ట్ చేయకూడదు, కాన్సన్ట్రేషన్, క్యారెక్టర్ ఏంటో మనం డైవర్ట్ అవ్వకూడదు. ఎప్పుడైతే సరదాగా మాట్లాడేసి ఆ క్యారెక్టర్ దాంట్లోంచి బయటకు వెళ్ళిపోతాం కదా, అలా కాకుండా ఆ మూడు, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ క్యారెక్టర్, అవన్నీ. అందుకని ఆయన చూడండి, షూటింగ్ అయిపోయి ప్యాకప్ అన్నంత వరకు విగ్గు తీరు,
కిరీటం తీరు తీరు ఆఖరి భోజనం కూడా అలాగే అలా పెట్టుకొని కూర్చుని అలాగే అలాగే కూర్చుని ఉంటాడు. అంత ఓపిక కూడా ఆయన కెమెరా చూడాలి అంత. అంత ఆయన డైరెక్షన్ కానీ ఆయన పొద్దునే వచ్చి కూర్చుంటారు కదా, మీరు పొద్దునే పిల్లలు కదా మీరు, అంత పొద్దునే పొద్దున్నే అంటే ఒక తాతమ్మ కళ కాదు, డ్రైవర్ రాముడు షూటింగ్ అప్పుడు ఒక జోక్ జరిగింది. మేము అందరం ఇక్కడి నుంచి నిమ్మకూరు, విజయవాడలో స్టేయింగ్ అందరం హోటల్లో. ఇక్కడి నుంచి నిమ్మకూరు వెళ్ళాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్లు అంటే లేట్ అయిపోతుంది. ఒకళ్ళు 1 గంట అటు ఇటు బయలుదేరుతున్నారని ఆయన ఒక బస్సు ఏర్పాటు చేశారు. ఓకే, అందరూ ఇక్కడి నుంచి ఒకేసారి వెళ్ళిపోయేలాగా. ఏంటి యూనిట్ మొత్తానికే? ఆర్టిస్టులకి స్టాఫ్ కాదు, ఓన్లీ ఆర్టిస్టులు కూడా ఎవరు మదర్ ఫాదర్ ఉంటారు కదా. మేము మాత్రం మా అసిస్టెంట్లు ఎవరైనా పిల్లలు ఉంటారు కదా, కుర్రాళ్ళు అమ్మాయిలు అంతా, మిగతా స్టాఫ్ అంతా వేరే, అది వేరు. మేము ఏం చేస్తామంటే పొద్దున్నే మరి 5ంటికి లేస్తాం షూటింగ్. 5ంటికి లేచి రెడీ అయ్యి మనం ఇక్కడి నుంచి లొకేషన్కి వెళ్ళి అక్కడ మనం మేకప్ వేసుకుని రెడీ అయ్యేటప్పటికి 9 అయిపోతుంది. సో అందుకని వస్తే అందరం నిద్ర కళ్ళు అందరూ లేచి ఒకళ్ళ చెప్పులు పట్టుకుని నిద్ర మొహాలు వేసుకుని స్నానాలు చేసుకుని ఇలాగా వచ్చి మేనేజర్ వచ్చి తలుపులు కొడతా ఉన్నాడు. మేడం రండి, పాపా రండి, అమ్మ రండి, అందరినీ పాపం పిలుస్తున్నాడు. అందరం ఉండవే, అది బుర్ర తినేస్తాం అంత పొద్దున్నే, వస్తున్నా ఉండు అని తిట్టుకుంటూ వస్తున్నాం. అయితే అందరం ఎక్కాం. అందరం ఎక్కేటప్పటికి ఫ్రంట్లో డ్రైవరు ఉంటాడు కదా, ఆ డ్రైవర్ పక్క సీట్లో ఈయన కూర్చుని ఉన్నారు. ఆయన రారు రోజుని, ఆ వేళ వచ్చాడు. ఏంటి ఈయన రామారావు గారు లాగా ఉన్నారేంటి వెనకాల నుంచి చూసాం. ఆయన కూడా మేకప్ వేసేసుకుని ఉన్నారు, విగ్గు పెట్టేసుకుని. ఆ మేనేజర్ని షర్ట్ పెట్టి వెనక్కి ఏమయ్యా ఆయన పెద్ద ఉన్నారని చెప్పవా అంటే, చెప్పలేదు మేడం, చెప్పకూడదు అని అన్నాడు. ఏంటయ్యా చెప్పొచ్చు కదయ్యా, మేము తిట్టుకుంటూ ఎక్కుతున్నాం, ఎందుకే బుర్ర తినేస్తున్నాం, వస్తున్నాం కదయ్యా అని ఆయన ఉన్నారు. ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి అందరు ఎక్కారా, స్టార్ట్ చేయవయ్యా అన్నాడు. డ్రాప్ సైలెంట్ అందరూ. ఆయన ఉంటే అదే అలా ఉంటుంది. చెప్పలేదు, ఆయన ఉన్నారని చెప్తే పరిగెడతారని తెలుసు ఆయనకి, అందుకు చెప్పలేదు. ఆవేళ వచ్చారు, రోజు రావట్లేదు ఆయన. అదేలే మేము చూసి ఆవేళ తిడుతున్నాము మేనేజర్ని. ఉండవయ్యా వస్తున్నాం, ఎందుకయ్యా ఇంకా సూర్యుడే రాలేదు సరిగ్గా, నువ్వు పొద్దున వస్తున్నావు. 7ంటికి స్టార్ట్ చేసేవాళ్ళు కదా, 7ంటికి స్టార్ట్ అయ్యేదా? 9ంటికి? 7 అంటే 7, అక్కడ 9 అయ్యేది. అంటే మేము అక్కడి నుంచి ట్రావెల్ చేసి వెళ్ళి అందరం టిఫిన్లు తిని మేకప్లు వేసుకుని సెట్ చేసేటప్పటికి 9 అయిపోతుంది. 7ంటికి షూటింగ్ అంటే దానికి తగ్గట్టు మళ్ళీ 3ంటికో ఎప్పుడో అలారాలు పెట్టుకుని లేచి పొద్దున్నే తలుపులు కొట్టి కాఫీలు వచ్చి. ఎప్పుడన్నా ఆయన షూటింగ్ స్పాట్లో కానీ తర్వాత కానీ ఏమన్నా ప్రశంసిస్తారా, మామూలుగా ఆయన అభినందిస్తారా, బాగా చేసామని అట్లా ఉంటుందా? చెప్తారు, అంటే సీరియస్గానే చెప్తారు. అది కూడా చాలా మెచ్చుకుని చెప్పరు. యాక్షన్ బాగా ఏడవాలమ్మా, బాగా ఏడవాలి, కళ్ళల్లో నీళ్ళు అలా రావాలి అనేసి టేక్ అయిపోయి బాగా వచ్చింది అనుకోండి, గుడ్, వెరీ గుడ్, నెక్స్ట్. మీరు గ్లిజరైన్ ఆర్టిస్టా లేకపోతే గ్లిజరైన్ వేయకపోయినా కొంచెం వచ్చేదా? అందరూ జోక్ చేసేవారు, రోజారమణి వస్తే ముందు గ్లిజరైన్ లేకుండా ముందు గ్లిజరైన్ బాటిల్ వచ్చేది, తర్వాత రోజారమణి వస్తుంది. ఎక్కువ అలాంటి సానుభూతి సింపతి రోల్స్, ఎమోషనల్ రోల్స్ ఉండేవి. ఇందులో కూడా అదే కదా, తాతమ్మ కళ్ళలో కూడా మీరు అదే కదా, ఎక్కువ, అదే చాలా ఎక్కువ. డ్రైవర్ రాముళ్ళు అయితే కళ్ళు ఉండవు. అవును, అలాగా. ఆ సంసారం పిక్చర్ ఒకటి చేసాం తాతినేని ప్రకాశ్రావు గారి డైరెక్షన్లో. అందులో వచ్చి కన్వ మహర్షిన ఒక స్కూల్ డ్రామా ఉంటుంది, నేను శకుంతల వేషం. నా ఫాదర్ వేసే ఆయనకి ఎవరికో ఒంట్లో బాగోక రాపోతే ఈయన వాచ్మెన్ ఏదో వర్క్ చేస్తుంటారు రామారావు గారు. ఏమయ్య అతను రాలేదు, నువ్వు కొంచెం పెద్దోడివే కదా, కన్వ మహర్షి వేషం నువ్వు వేసేయమని ఈయన ఇచ్చేస్తారు. ఈయన వేసేసి ఈయనకి గడ్డము ఆ విగ్గులు అన్నీ పెట్టేస్తారు. పెట్టేసి ఆయన ఏంటంటే ఆయన కూతుర్ని నేనని తెలుసు, కానీ నాకు తెలియదు ఆయన ఫాదర్ని. ఆయన ఎమోషనల్గా ఫీల్ అయిపోయి శకుంతలని అత్తవారింటికి పంపేటప్పుడు సీన్ ఉంటుంది కదా, అది యాక్ట్ చేసినప్పుడు ఆయన నిజంగానే ఎమోషనల్గా ఫీల్ అయ్యి యాక్ట్ చేస్తుంటే నాకు ఆ సీన్ చూడండి చాలా బాగుంటుంది. ఓకే,
చాలా ఎక్సలెంట్ సీన్ అది. మ్మ్. సెట్లో అందరూ అలాగ అయిపోయారు. అంటే అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఆయన చేస్తుంటే మనకి అంటే అంతగా లీనమైపోయారు ఆయన. లీనమైపోయారు ఆయన. ఆయన అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా వస్తుంది కదా. అంటే వాళ్ళ అమ్మాయినే అత్తగారిని పంపించినట్టుగా. అలాంటి ఒక మంచి సీన్ అది. ఇద్దరం అదొక స్కూల్ డ్రామా, కాలేజ్ డ్రామా లాగా అది వస్తుంది అన్నమాట. ఓకే. ఆయనతో మంచి సీన్స్ ఉన్నాయి నాకు చాలా. అన్ని సినిమాల్లోనే ఆయనతో చాలా ఎక్సలెంట్ సీన్స్ ఉంటాయి, అదే. అన్ని ఎమోషనల్ సీన్సే. అయితే 80s తర్వాత మళ్ళీ ఆయనతో మీరు చేయలేదు కదా? లాస్ట్ మూవీ డ్రైవర్ రాముడే అనుకుంటా. అదే. డ్రైవర్ రాముడే లాస్ట్ మూవీ. ఓకే. డ్రైవర్ రాముడు అంటే 80లో వచ్చింది అనుకుంటా. అది కూడా చాలా వేటగాడు వచ్చిన వేటగాడు ఇవన్నీ అప్పుడే అనుకుంటా. 81 తర్వాత చేయలే. 81, 80. 80. సో రాజకీయాల్లో కానీ గ్రేట్ మెమరీస్ ఉండిపోయినాయి ఆయనతో నాకు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చేయలేదు లేదు కదా? ఇంకా చివరిసారికి ఎప్పుడు కలిశారు ఆయన్ని? అదే ఆయన రాజకీయాలకు వచ్చిన తర్వాత అవార్డులు తీసుకున్నారు. ఒకసారి అవార్డు తీసుకున్నాం, ఒకసారి కలిసాం అందరం. సినిమా అందరం వెళ్ళాం కదా, ఆయన విష్ చేయడానికి వెళ్ళాం, చాలా మంది వెళ్ళాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి విష్ చేసేసి ఓకే. తర్వాత ఇంకా కలవలేదు. ఇంకా ఆయన చాలా బిజీ అయిపోయారు. సో చాలా సంతోషం రోజారమణ గారు. అయితే ఒకటి మిమ్మల్ని అడగాలి. సో చిన్నప్పటి నుంచే బాలనటిగా అంతగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని, అంటే ముందు ప్రధానంగా భక్త ప్రహ్లాద అంటే మీరే గుర్తొస్తారు కదా. అలా చిన్నతనంలో అంత ఇదిగా చేసి హీరోయిన్గా చేసి ఆల్ ఆఫ్ సడన్ సినిమాల్లో నటించడం మానేయాలంటే ఎవరికైనా కష్టంగా అనిపిస్తుంది కదా. ఈవెన్ పిల్లలు పుట్టిన తర్వాత అయినా సరే కళాకారిణి, మీ మనసులో ఉన్న కళాకారిణి, మరి దాన్ని ఎలా చంపుకోగలిగారు మీరు? నేనేం చంపుకుని నాకెవ్వరు చెప్పలేదండి మానేయాలి అని, రెస్ట్రిక్ట్ చేయలేదు నన్ను. మానేయాలి, మారేసిన తర్వాత చేయకూడదు అలా చెప్పుంటే నేను చేసి ఉండేదాన్నేమో. అలా ఎవ్వరు చెప్పలే, నా ఇష్టంగా వదిలేశారు. నేను యాక్చువల్లీ మానాలి అన్న ఒక ఆలోచనతో మానలేదు. చిన్నప్పటి నుంచి 5 years నుంచి షూటింగ్. నాకు ఒకటే అండి, భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే ఎప్పుడు గ్యాప్ లేదు నాకు. ఎప్పుడూ షూటింగ్స్, ఎప్పుడూ అవుట్డోర్స్, ఏదో ఒకటి అలాగా. ఎందుకంటే నేను 6 languages యాక్ట్ చేశాను. నేను అలా కంటిన్యూగా యాక్ట్ చేస్తానే ఉన్నాను. మ్యారేజ్ అంటే సౌత్లో 4 భాషలు, హిందీ, ఒడియా, మలయాళం, కన్నడం, తెలుగు, తమిళ్, ఇన్ని చేశాను. ఎప్పుడు బిజీ, ట్రావెలింగ్స్, ఎప్పుడూ ట్రావెలింగ్. అలాగ కేరళలు వెళ్ళడం, కర్ణాటక, బెంగళూరు వెళ్ళడం, ఆంధ్ర, అవుట్డోర్లు, షూటింగ్లు, మళ్ళీ మన పిక్చర్లకు మనమే డబ్బింగ్లు చెప్పుకోవడం, ఈ ఫంక్షన్లు, 100 days ఫంక్షన్లు, గెస్ట్లుగా ఏదో పిలిచేవారు. అసలు ఎప్పుడూ బిజీ లైఫ్. సో మ్యారేజ్ తర్వాత ఒక 6 months చూద్దాం కొంచెం అలా అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత ఈ బాబు పుట్టడం, బాబుని పెంచడం, స్కూల్, ఈ లోపల డబ్బింగ్ ఆఫర్ రావడం, డైవర్ట్ అయిపోయింది మైండ్ డబ్బింగ్ సైడ్. అందులో సరే హాబీగా ఏదో 1-2 సినిమాలు ఏదో చెప్తాంలే, సరదాగా పిలిచారులే అనుకున్నాం. కానీ అందులో అన్ని సినిమాలు చెప్పి నేను అంత బిజీ అయిపోతానని అనుకోలేదు. సో నాకు ఎలా ఉండేదంటే బాబుని పాపని చూసుకుని అకార్డింగ్ టు మై టైం నేను 10 గంటలకు డబ్బింగ్కి వెళ్ళి 5 గంటలకు ఇంటికి, ఇవి నాకు షూటింగ్లో జరగవు. మనం టీం వర్క్, 100 మందితో వర్క్ చేసినప్పుడు నేను 5ంటికి వెళ్ళిపోతాను, 10ంటికి వస్తాను అంటే కుదరవు. 7 అంటే 7 చేయాలి, 9 అంటే 9, నైట్ టైం షూటింగ్ లేట్లో అవ్వచ్చు, అవుట్డోర్స్ వెళ్ళిపోవాలి. ఇదైతే నాకు డబ్బింగే కదా. ఇక్కడే లోకల్ థియేటర్స్లోకి వెళ్ళి 10 o'clock పిల్లల్ని పెద్ద స్కూల్కి పంపించి నేను పిల్లలు వచ్చే టైంకి ఇంటికి వచ్చేసేదాన్ని. అందువల్ల ఇంకా మైండ్ ఇంకా ఇదే అయిపోయింది అలాగా. ఇంకా ఇంకోటి ఏంటంటే నేను కంటిన్యూగా మీకు చెప్పాను 18-19 years నేను డబ్బింగ్లో ఫుల్ బిజీ అయిపోయాను. సో నేను ఒకటే మనసులో ఏమనుకున్నానంటే మనం హీరోయిన్గా చేయకపోయినా ప్రతి హీరోయిన్లోని నా వాయిస్ ఉంది స్క్రీన్ మీద. అది కూడా దాదాపు 2 దశాబ్దాలు. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. పైగా నాకు ఆ వాయిస్ ఇవ్వడం జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండేది బాగా. చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇప్పుడు ఆ అమ్మాయికి మంచి పేరు వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయికి అవార్డు వచ్చింది అనుకోండి, మనకు వచ్చినట్టే ఫీల్ అయిపోయేవాళ్ళు. ఆ సినిమా హిట్ అయింది అనుకోండి, మనమే హీరోయిన్ ఆ పిక్చర్లో అన్నంత ఫీలింగ్ ఉండేది నాకు. వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు టాప్ హీరోయిన్స్ అయ్యారు కదా అందరూ. ఇప్పుడు మీనా కానీ, రోజా కానీ, శోభన కానీ, రాధ కానీ, రాధే కానీ, అందరూ టాప్ హీరోయిన్స్ అయ్యారు. అందరూ సుహాసిని. సో మనకి విజయశాంతికి యముడికి మొగుడు చెప్పాను, గుండా రాజ్యం ఏదో కృష్ణ గారితో చేశాను, 2 సినిమాలు చెప్పాను. సౌందర్యకి రాజా పిక్చర్ చెప్పాను,
ఇంకోటి మోహన్ బాబు సినిమా ఏదో పిక్చర్ మర్చిపోయాను. నేను 4-5 సినిమాలు చెప్తాను. అందరూ ఆల్మోస్ట్ ఆల్ ద హీరోయిన్స్. అదే కాబట్టి మీరు ఆ హీరోలో మిమ్మల్ని చూసేసుకుంటారు అంతే. ఇప్పుడు కూడా మనకి టీవీలో సినిమా వస్తుంటే మన వాయిస్ వస్తూ ఉంటుంది కదా. అదే అదే అందరూ అంటుంటారు నీ వాయిసే కదా అంటారు. సో మీరు అది ఉన్నంతకాలం మీరు తెర మీద కనపడకపోయినా నా వాయిస్ మీ వాయిస్ మాత్రం వినిపిస్తూనే ఉంటుంది. అలా మీ వాయిస్ చిరంజీవి. నాకు అదొక్కటే నేను కోరుకున్నాను, నా వాయిస్ పాట పాడాలని. కొన్ని పాట పాడకపోయినా మాట ఇచ్చేసాడు, థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏదో ఒకటి ఇచ్చాడు ఆయన వాయిస్ విధంగా. సో మళ్ళీ తాతమ్మ కళను గుర్తు చేసి రామారావు గారిని, హరికృష్ణ గారిని, ఇప్పుడు బాలయ్య బాబుని, వీరందరూ వాళ్ళ ఫ్యామిలీని అందరినీ గుర్తు చేసుకుని ఇలాగే బాలయ్య బాబు మరిన్ని సినిమాలు చేసి ఇంకా ఇంకా ఇదిగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాలయ్య బాబు కొడుకు కూడా వస్తున్నాడండి. అవునండి, ఆ బాబు వస్తున్నాడంట. సో నేను ఇప్పుడు 3 generations వాళ్ళ నాన్నగారిది బాలయ్య బాబుని చూశాను, ఇప్పుడు వాళ్ళ బాబుని కూడా చూడబోతున్నాను. ఆ బాబుకి కూడా మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ చెప్తున్నాను. వాళ్ళ అదే నందమూరి ఇది వంశాన్ని లెగసీని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఆ బాబుకి. కదా అబ్బాయి పేరు, ఆ అబ్బాయికి. థ్యాంక్ యూ రోజారమణి గారు. సో తాతమ్మ కళ గురించినటువంటి అప్పటి ఆ జ్ఞాపకాలు మాతో షేర్ చేసుకున్నందుకు, అలాగే రామారావు గారు, హరికృష్ణ, బాలయ్య, సో వీళ్ళతో ఉన్నటువంటి అనుబంధాన్ని, అప్పటి వాళ్ళతో కలిసినటువంటి ఆ జ్ఞాపకాన్ని మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. నమస్తే.